టికెట్ లేకుండా ప్రయాణించిన వారిపై సౌత్ సెంట్రల్ రైల్వే కొరడా జల్లు పెంచింది. జోన్ పరిధిలో సోమవారం చేసిన ప్రత్యేక తనిఖీలో 16,000 మంది దొరికారు. రోజు ఫైన్లతో సగటున 47 లక్షలు వస్తే 13న ఎస్ఆర్ చరిత్రలో తొలిసారి ఒకే రోజు 1.08 కోట్లు వసూలైంది. నిజామాబాద్ సీతారాం నగర్ కాలనీలో యూపీఎస్సీ సెక్టార్లో పోషణ మాసం వేడుకలు నిర్వహించారు. పిల్లలు ఆడుకుంటూ చదివే పరికరాలతో పాటు పౌష్టికాహారంతో కూడిన పదార్థాలను ప్రదర్శనకు ఉంచారు. ముఖ్య అతిథిగా వచ్చిన సిడిపిఓ సౌందర్య పిల్లలు ఆడుకునే వస్తువులతో పాటు పౌష్టికాహార పదార్థాలను తిలకించి సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ పరీక్షల ఫీజు తేదీని వార్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ కె సంపత్ కుమార్ మంగళవారం ప్రకటించారు. BA, BCom, BSc, BBA, BCA 1, 3, 5వ సెమిస్టర్ రెగ్యులర్, 2, 4, 6 సెమిస్టర్ బ్యాక్లాగ్ 2021-24 విద్యార్థులు ఎలాంటి అపరాధ రుజువు లేకుండా ఈ నెల 25వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం ఈ వారం రూపాయలు 252.87 కోట్ల నిధులు విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ తెలిపారు. 22,305 మంది లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేశారు. పథకం ప్రారంభం నుంచి ఒక్క వారంలో ఇంత మొత్తాన్ని జమ చేయడం మొదటిసారని తెలిపారు. దీంతో తొలి 6 నెలల్లో మొత్తం చెల్లింపుల రూపాయలు 2,233.21 కోట్లకు చేరాయన్నారు. విద్యారంగం ప్రతిష్టాత్మకమైందని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ప్రగతిపై సమీక్షించారు. పథకంలో సమస్యలుంటే యాజమాన్యాలు జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించాలి, విద్యార్థులను పంపేయడానికి వీల్లేదన్నారు. వైద్యారోగ్య శాఖకు తక్షణమే రూపాయలు 500 కోట్లు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులను ప్రక్షాళన చేయాలన్నారు. మంత్రి దామోదర్ రాజనరసింహ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ తదితరులతో ఆయన నివాసంలో సమీక్షించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ఐటీ దిగ్గజం TCS సంస్థ తమ ఉద్యోగులకు ఏఐలో శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. 1,00,000 మంది ఉద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆ సంస్థ CTO హరిక్విన్ తెలిపారు. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోసం AI టూల్స్ తో ప్రయోగాలు యాక్టన్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. ఇప్పుడు ప్రతి సంస్థ ఇలాగే చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. సీఎం రేవంత్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం రేపు మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానుంది. ప్రధానంగా బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, మెట్రో రైల్ ప్రాజెక్టు, ధాన్యం సేకరణ, మూసీ ప్రాజెక్టు, టీ ఫైబర్ విస్తరణ, ఫ్యూచర్ సిటీ అంశాలు చర్చకు రానున్నాయి. మేడిగడ్డ ప్రాజెక్టు పునరుద్ధరణ పనుల అంశం, సమ్మక్క సారల ఆనకట్టు, తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.